2024లో మీరు గప్పీ ఫామ్ కానీ బీటా ఫామ్ కానీ పెడదాం అనుకుంటున్నారా? అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వీడియో మీకైతే అవుతుంది అనమాట. ఖచ్చితంగా బెస్ట్ టిప్స్ అయితే ఇస్తాను. తెలుగులో మొదటి వీడియో ఇదే అయి ఉంటుంది. ఎందుకనంటే గప్పీ ఫామ్ పెట్టాలన్నా బీటా ఫామ్ పెట్టాలన్నా ఎవరు ఈ సీక్రెట్స్ అనేది రివీల్ చేయరు. బట్ నేను మాత్రం అలా కాదు, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని నేను ఆశించేవాడిని అనమాట. అండ్ చాలామందికి అయితే ఎలా పెట్టాలి, అయితే నువ్వు చెప్పడానికి నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనైతే ఈ ఫీల్డ్లో 10 ఇయర్స్గా ఉన్నాను. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందే నేను ఆఫ్లైన్లో సేల్స్ అయితే చేసేవాడిని అనమాట. అదేవిధంగా నేను ఓన్ ఫామ్గా పెట్టినప్పటి నుండి ఇంకొంచెం బెటర్గా నాది డెవలప్మెంట్ అయితే అయిందనమాట. నా ఫామ్ నేమ్ వచ్చి శ్రీ గణపతి ఫిష్ ఫాము. ఆంధ్రప్రదేశ్లో టాప్ 10లో ఒకటిగా రన్ అవుతుంది. అండ్ నేనైతే దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీకు ఆన్లైన్ ఒకటే తెలిసి ఉంటుంది, ఆఫ్లైన్ కూడా నేనైతే సేల్ చేస్తాను. బట్ ఏంటనంటే అందరికీ ఆ పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు, అంటే వచ్చి చూడడానికి అయితే ఇవ్వట్లేదు. ఎందుకనంటే చాలామంది ఏంటంటే లోకల్స్లో కూడా మనం లేనప్పుడు రావడము, దొంగతనాలు జరగడము ఇలా అయితే జరుగుతున్నాయి అనమాట. అందుకే నేను ఎప్పుడు ఆఫ్లైన్ అనేది కొంతమంది లిమిటెడ్ పీపుల్కి మాత్రమే ఇస్తాను, ఆన్లైన్ అనేది అందరికీ ఇస్తున్నాను అనమాట. సో అదనమాట. అయితే 2024లో ఒక గప్పీ ఫామ్ కానీ బీటా ఫామ్ కానీ పెట్టుకోవాలంటే దానికి కావాల్సినవి ఏంటి, అసలు ఖర్చు ఎంత అవుతుంది, అసలు ఎలా పెట్టాలి, ఏం పెట్టాలని పార్ట్ 1 వీడియో అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఆల్రెడీ మనం చేసాము చాలా వరకు. బట్ ఈ 2024లో ఒక వీడియో కూడా చేయలేదు, ఇప్పుడైతే చేస్తున్నాను. ఒకప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎక్కువగా తెచ్చేవాళ్ళం. దాంతో చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ మీరు కనిపించకుండా నాకు ఫిషెసే చూపించండి అంటున్నారు. కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ని కొంచెం సపోర్ట్ చేయండి, ఇన్ఫర్మేషన్ కూడా మేమైతే ప్రొవైడ్ చేస్తాము. అంటే నేనైతే మ్యాక్సిమం వీక్లీ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, ఇలాంటి వీడియో. అండ్ మిగిలిన వీడియోస్ అయితే నార్మల్ వీడియోస్, ఫిషెస్ వీడియోసే పోస్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. 2024లో గప్పీ ఫామ్ కానీ బీటా ఫామ్ కానీ పెట్టాలంటే ఖచ్చితంగా మీ దగ్గర సర్టెన్ ఆఫ్ అమౌంట్ అయితే ఉండాలన్నమాట. లైక్ ఒక 10,000తోనైతే మీరు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మినిమం 10,000 బిలో అయితే చాలా కష్టం అనమాట. అండ్ అది గుర్తుంచుకోండి. అండ్ ఎవరైనా ఓన్ ఫార్మింగ్ పెడదామని అంటే ఇంచుమించుగా 1 సెంట్ నుండి లేదా 2 సెంట్స్ మధ్యలో అయితే ప్లేస్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఇది జస్ట్ లిమిటెడ్ అనమాట, చాలా తక్కువ లేదు. ఇంకా మేము టెర్రస్ మీద పెడదామంటే టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు. కానీ టెర్రస్ మీద పెట్టుకునే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ 2 చెప్తాను. ఎందుకంటే నేను టెర్రస్ మీదే నేను ఫార్మింగ్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మనం కింద కూడా మనం అయితే బ్యాక్ యార్డ్లో కూడా చేస్తున్నాం అనమాట. అండ్ ఈ ఫిష్ బిజినెస్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఏదో ఒక ప్లేస్ రెంట్కి కానీ లీజ్కి కానీ తీసుకొని చేశారనంటే లాస్ అయిపోతారు. మీ ఓన్ ప్లేస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మీ బ్యాక్ యార్డ్లోని మీకు ఇబ్బంది లేకుండా ఉండేట్లు చూసుకోవాలి. మీది ఎక్కడో ప్లేస్ ఉంది, మేము అక్కడ పెట్టుకుంటాము, మేము ఇక్కడ నుండి వెళ్తామనంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే అక్కడ మనం ఏ సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఎవడైతే గుంటలు లాంటి వాళ్ళు వచ్చి దొంగతనాలు అయితే చేస్తుంటారు అనమాట. మనం ఎంత సెక్యూరిటీ పెట్టండి, మీరు సీసీ కెమెరాలు పెట్టండి, పట్టుకెళ్ళిపోతుంటారు. మన ఇంటి దగ్గరే మనం బ్యాక్ యార్డ్లో కానీ, మన బ్యాక్ యార్డ్లో ప్లేస్ కానీ, మన ఫ్రంట్కి ప్లేస్ కానీ ఉంటే మనకి అది 24 గంటలు మానిటర్ అయ్యేలా ఉండాలన్నమాట ఫామ్ అనేది. ఎందుకంటే ఇప్పటికప్పుడు మనం వాటర్ చేంజెస్ చేయాల్సి వస్తుంది, సడన్గా బేబీస్ పుడితే బేబీస్ సపరేట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి ఉంటాయి అన్నమాట. అన్నీ మనకి చాలా అవైలబుల్ ఉండాలి, జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్లో తీసుకునేలా ఉండాలి. అయితే ఈ ఫామ్ పెట్టాలంటే 2 పద్ధతులు వచ్చి, ఒకటి టబ్స్లో పెట్టుకోవచ్చు అండ్ ఇంకొకటి ఫ్రీజర్ బాక్సెస్. మరీ ఇన్వెస్ట్ చేద్దామని అంటే మనకి సిమెంట్ తొట్టులు అయితే చేసుకొని మనం అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఖచ్చితంగా దీనికి గప్పీ ఫామ్ పెట్టాలంటే బీటా ఫామ్ పెట్టాలంటే మీద మాత్రం గ్రీన్ కలర్ షేడ్ నెట్ కానీ రేకులు కానీ అయితే ఉండాలన్నమాట. డైరెక్ట్ సన్లైట్ అయితే పడకూడదు. అలానే గప్పీస్కి వెలుతురు అయితే ఉండాలి, బట్ డైరెక్ట్ సన్లైట్ అనేది తగలకూడదు. అంటే డైరెక్ట్గా సన్లైట్ పడ్డది అనుకోండి, వాటర్ హీట్ ఎక్కిపోయి టెంపరేచర్స్ ఫ్లక్చువేట్ అయిపోయి చనిపోతాయి అన్నమాట. మీరు ఇంకొకటి, ఈ ఫిషెస్ అన్నీ ఎక్కడ నుండి తెస్తారు, ఏం తెస్తారని మీరు అడగచ్చు. అయితే ఈ ఫిషెస్ అన్నీ ఎలా అంటే మనం బ్రీడ్ చేసుకోవాలన్నమాట. మీరు ఎవరి దగ్గర చూసి వాళ్ళు 50 రూపాయలకి ఇస్తున్నారు, 100 రూపాయలకి ఇస్తున్నారు, 150 రూపాయలకి ఇస్తున్నారు, 200కి ఇస్తున్నారు, 500కి ఇస్తున్నారు అని కాకుండా క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు జీడిపప్పు విషయంగా వద్దాము. జీడిపప్పు ఒక 15 వెరైటీస్ ఆఫ్ జీడిపప్పులు ఉంటాయి. మీకు ఐడియా ఉందా? మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అంటే ఏ గ్రేడ్ క్వాలిటీ అని, A1 క్వాలిటీ అని అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్లాటినం డంబోయర్ చూసుకుంటే
కొందరు కేరళ బ్రీడర్స్ అయితే 80 రూపాయలకి అమ్మేస్తారు, కొందరు 100 రూపాయలకి అమ్మేస్తారు, కొందరు 150 రూపాయలకి అమ్మేస్తారు. బట్ మీరు ఆర్డర్ పెట్టుకున్నాక అవి వస్తాయో రావో కూడా తెలీదు. అందరూ జెన్యూన్ ఉండరు. మీరు డబ్బులు ఇంత పోసేసిన తర్వాత వస్తాయో రావో తెలీదు. అంటే నేను రివీల్ చేస్తున్న చాలా సీక్రెట్స్. అయితే కొందరు 200కి అమ్ముతారు. అదర్ కంట్రీస్లో ఇండోనేషియా, థాయిలాండ్ ఇటు నుండి ఇంపోర్ట్ చేసుకున్న గప్పీస్ అన్నీ 3000 పేరు ఉంటుంది. మీరు ఆశ్చర్యపోవచ్చు, బట్ 3000 అబోవ్ కూడా ఉంటాయి అన్నమాట పేర్స్. ఇదేదైనా మనం క్వాలిటీ పేరుని తీసుకొచ్చి ఆ క్వాలిటీ పేరు నుండి తీసిన అవుట్పుట్ బేబీస్ని మేము పెంచి మేము సర్టైన్ అమౌంట్ ఆఫ్ మీకు చెప్పి మేము అది అమ్ముదాము. అంతేగాని మేమేదో చీప్ వెరైటీస్ తెచ్చేసి మీకు అమ్మాలి అనేసి ఉండదు. ఒకవేళ మీరు ఇంపోర్టెడ్ కావాలంటే మేము తెచ్చినా సరే మేము క్వాలిటీ చూపించి మరీ మేము సేల్ చేస్తాం. అలా ఉంటుంది అనమాట. ఎవరైనా అంతే, అలానే చేయాలి. బట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు బ్రో అని అంటే ఇవి కూడా మీరు తెలుసుకోవాలన్నమాట. ఎక్కడో ఇంత తక్కువకి వస్తుంది కదా, అవి తెచ్చి అమ్మేద్దాము అంటే రెండోసారి మీ దగ్గర కొనరు. అదైతే నిజమే. మేమేం చేస్తాము అని అంటే మేము ఏదైతే క్వాలిటీ బ్రీడ్ని తీసుకొచ్చి దాని నుండి వచ్చిన బేబీస్ని మేము గ్రూమ్ చేసి మేమైతే సేల్ చేయడం జరుగుతుంది. ఫార్మింగ్ అంటే మీరు ఏదైతే ఫిషెస్ని ఇంపోర్ట్ చేసి సేల్ చేస్తున్నారో అది అసలు ఫార్మింగే కాదు. గప్పీ ఫాము, బీటా ఫామ్ అని అంటే మీరు ఓన్గా బ్రీడ్ చేసి ఆ బేబీస్ని గ్రూమ్ చేసి వాటిని సేల్ చేసినప్పుడే మీరు పర్ఫెక్ట్ బ్రీడర్ అవుతారు, పర్ఫెక్ట్ సెల్లర్ అవుతారు, పర్ఫెక్ట్ గప్పీ ఫామ్ ఓనర్ అవుతారు. సో ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోండి. నేనేం చేస్తానో చెప్తాను. నేనైతే పుట్టిన బేబీస్ని సేల్ చేస్తాను, అండ్ అదేవిధంగా పుట్టిన బేబీస్ని గ్రూమ్ చేసి సేల్ చేస్తాను, ఇంపోర్ట్ చేస్తాను. ఎందుకు ఈ రెండు చేస్తున్నానంటే కొందరు సబ్స్క్రైబర్లు అయితే మనకి ఇంపోర్టెడే కావాలంటారు, కొందరు సబ్స్క్రైబర్స్ వచ్చి మాకు ఇవే మీరు హోమ్ బ్రీడ్వే మాకు కావాలని అంటారు, మన ఫామ్లో దొరికేవే మాకు కావాలంటారు. ఇలా 2 కేటగిరీస్ ఉంటారనమాట. అందరికీ బయటకు నచ్చవు, కొందరికి మన లోకల్లోనే నచ్చుతాయి. లోకల్ అంటే అవేమి అంతకంటే క్వాలిటీ దింపుతాను నేను. మీరు అనుకోవచ్చు నువ్వేం దించావులే మేము చూసాంలే అని అనుకోవచ్చు. బట్ అంతకంటే క్వాలిటీ ఎలా వస్తుందంటే ఒక గప్పీ బేబీస్ ఏవైతే పుడతాయో ఆ బేబీస్ని మనమైతే స్పెషల్ ట్యాంక్స్లో వేసేసి టబ్స్లో వేసి మనం ఏంటంటే ఎవ్రీ వీక్కి వాటర్ చేంజ్ చేస్తాం. డైలీ 10% వాటర్ చేంజ్ చేస్తాము. అండ్ అదేవిధంగా వాటర్ మనం ఎంత నీట్గా చేంజ్ చేసి ఎంత నీట్గా ఉంచితే అంత క్వాలిటీ తీతాయి. లైవ్ ఫుడ్స్ ఇస్తాం అనమాట. మెయిన్లీ డ్రై ఫుడ్ ఇస్తాము, లైవ్ ఫుడ్ ఇస్తాము. మార్నింగ్ లైవ్ ఫుడ్ ఇస్తాము, నైట్ డ్రై ఫుడ్ ఇస్తాము, మధ్యాహ్నం ఏదో ఒక రకం ఫుడ్ ఇస్తాము. మొత్తం 3 పూట్లు పర్ఫెక్ట్ హై ప్రోటీన్ ఫుడ్ ఇస్తాం. అప్పుడు దానికి కలరేషన్ అనగా అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట, చాలా బాగా వస్తాయి. చాలా ఉంటాయి అబ్బా ఇందులో. ఇది ఒక ప్రపంచము. ఈ ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఉంటాయి. మీరు ఇటువంటి వీడియోలు చేయాలా వద్దనేది కూడా చెప్పండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఒక 10,000తో స్టార్ట్ చేసి ఒక ఫామ్ అయితే బిల్డ్ చేసుకోండి. నేను ఫర్దర్గా మరికొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. బ్రో వద్దు బ్రో ఇలాంటి వీడియోస్ అంటే చెప్పండి, నేనైతే ఆపేస్తాను. ఇటువంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా కొట్టండి. ఇటువంటి వీడియోస్ ఏంటంటే ఎవరు మీకు ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనమాట. నేనైతే అది మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించడానికి వీడియోస్ చేస్తున్నా. మీకు వద్దు అనుకునే ఉన్నారు. మీకు ఆ ఫిషెస్ చూపించాలి అని అంటున్నారు. బట్ నేను ఫిషెస్ కూడా చూపిస్తున్నాను మన వీడియోస్లో. బట్ అది మీరు అర్థం చేసుకోండి. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.